ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాము. మరి యొక్క పర్యాయము ఈ పునరుత్థాన దినమందు యూట్యూబ్ ద్వారా మీ చింతలు రావడానికి ప్రభు వారు చూపిన మహాకృపను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. మరి యొక్క యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి ప్రార్థన ద్వారా ఈ ఆరాధన కార్యక్రమం ప్రారంభించుకుందాం. మీ యొక్క గృహాల్లో మీరున్న స్థలాల్లో మోకరించి ప్రార్థనలు ఏకీభవించాలని ప్రభు ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ పునరుత్థాన దినమందు నిన్ను ఆరాధించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను స్తుతించడానికి నీవు అనుగ్రహిస్తున్న ఈ ప్రత్యేకమైన సమయమును బట్టి నీకే వేలాది స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభు ఈ ఆరాధన కార్యక్రమం ప్రారంభిస్తూ ఉంటుండగా ఆది నుంచి అంతము వరకు నీకు ఆత్మ స్వాధీనంలో మీరే జరిగించమని వేడుకుంటున్నాం. పాటలు పాడుతూ ఉంటుండగా పాటల ద్వారా నీ నామమును మహిమపరుచుకునండి. అయ్యా ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే ప్రభా ఈ యూట్యూబ్ ద్వారా ఈ ఆరాధనలు ఏకీభవిస్తున్నారో మరొక్కొక్కరిని మీరు దర్శించి నీ సన్నిధి తోడుగుంచి నడిపించండి. ప్రభు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా, నీ నామమునికి మహిమకరంగా మీరే జరిగించమని యేసు సర్వశక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి సమయంలో కొన్ని పాటల ద్వారా ప్రభుని స్తుతించుదాం. మరి సమయంలో బ్లెస్ వచ్చి పాట పాడతాం. పరిశుద్ధ దేవా ప్రణుతింతును, స్తోత్రగుడా నిన్నే స్తుతింతును. పరిశుద్ధ దేవా ప్రణుతింతును, స్తోత్రగుడా నిన్నే స్తుతింతును. ఆరాధనా 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 అతి శ్రేష్టమైనవి. నా ఎడల నీకున్న తలంపులు విస్తారమైనవి, అతి శ్రేష్టమైనవి. శాశ్వతమైన కృప చూపిన
మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. యెహోవా ఈరే, చూచుకున్న సమస్తం చూసుకునే దేవుడు, గొప్ప దేవుడిని హృదయపూర్వకంగా మనం ఆరాధించి కనపరుస్తాం. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే, చూచుకొను, యెహోవా ఈరే, చూచుకొను, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. యెహోవా రాఫా, స్వస్థపరచు దేవుడని మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క గుణగణాలను జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా మనం ఆరాధిద్దాం. వ్యాధులను తొలగించే దేవుడు, మృతులను లేపిన దేవుడు యెహోవా రాఫా, స్వస్థపరచు దేవుడని జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా మనం దేవుని కనపరుస్తాం. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా, స్వస్థపరచును, యెహోవా రాఫా, స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. Praise the Lord. మరొక పాట పాడి ప్రభుని మహిమపరచుదాం. స్వస్థతపరచు యెహోవా నీవే, నీ రక్తంతో మమ్మ కడుగు యేసయ్యా.
మా ఆరోగ్యం నీవే, ఆదరణ నీవే, ఆనందం నీవేగా అనే పాట పాడి ప్రభుని గణపరచుదాం. నాతో కలిసి పాడి చెప్పులు కొడుతూ పాడుతూ ప్రభు నామను గణపరచాలని ప్రభు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. స్వస్థతపరచు యెహోవా నీవే, నీ రక్తంతో మమ్ము కడుగు యేసయ్యా. మా ఆరోగ్యం నీవే, ఆదరణ నీవే, ఆనందం నీవేగా. మా ఆరోగ్యం నీవే, ఆదరణ నీవే, ఆనందం నీవేగా. స్వస్థతపరచు యెహోవా నీవే. ఒక మాట మాత్రం నీవు సెలవిల్లు, వదిలిపోవును వ్యాధి బాధలన్నీ. ఒక మాట మాత్రం నీవు సెలవిల్లు, వదిలిపోవును వ్యాధి బాధలన్నీ. శ్రమ పడువారి సేదదిచి సమకూర్చును వారికి ఘన విజయం. స్వస్థతపరచు యెహోవా నీవే, నీ రక్తంతో మమ్ము కడుగు యేసయ్యా. మా ఆరోగ్యం నీవే, ఆదరణ నీవే, ఆనందం నీవేగా. పడదాం. మా ఆరోగ్యం నీవే, ఆదరణ నీవే, ఆనందం నీవేగా. శాపం తొలగించుము, అపవాది కట్లను విరిచివేయుము. పాపపు శాపము తొలగించుము, అపవాది కట్లను విరిచివేయుము. క్రీస్తుతో నిత్యము ఐక్యముగా నీ మహిమలు నిత్యము వసింపనిము. క్రీస్తుతో నిత్యము ఐక్యముగా నీ మహిమలు నిత్యము వసింపనిము. స్వస్థతపరచు యెహోవా నీవే, రక్తంతో మమ్ము కడుగు యేసయ్యా. మా ఆరోగ్యం నీవే, ఆదరణ నీవే, ఆనందం నీవేగా. మా ఆరోగ్యం నీవే, ఆదరణ నీవే, ఆనందం నీవేగా. స్వస్థతపరచు యెహోవా నీవే, నీ రక్తంతో మమ్ము కడుగు యేసయ్యా. మా ఆరోగ్యం నీవే, ఆదరణ నీవే, ఆనందం నీవేగా. అందరూ చెప్దాం. మా ఆరోగ్యం నీవే, ఆదరణ నీవే, ఆనందం నీవేగా. మరొకసారి. మా ఆరోగ్యం నీవే,
నీవేగా, మా ఆరోగ్యం నీవే, ఆదరణ నీవే, ఆనందం నీవేగా. మా ఆరోగ్యం నీవే, ఆదరణ నీవే, ఆనందం నీవేగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమయంలో మనం లేచి నిలబడి ప్రభుని ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, యేసునికి వందనాలు, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసునికి వందనాలు, యేసునికి వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. శిఖరముపై నిలుపును చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు చేయి విడువడు ఎప్పుడు విడనాడడు
ఎన్నడూ కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు నీకు వందనాలు, స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గతించిన వారు అంతా తన బలిష్టమైన రెక్కల చాటున మనలందరినీ కాచి కాపాడి భద్రపరిచి యేసు దినమందు ఆయన నామమును స్తుతించడానికి, ఆయన నామమును ఘనపరచడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన తరుణంను బట్టి మనందరం రెండు చేతులు ఆకాశం వైపు చాపి గంభీరంగా దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. చేయి విడవక మనల్ని నడిపించే దేవుడు, ఓ కన్న తల్లి వలె చేర్చే దేవుడు, కవిటిలో హత్తుకొని మన చింతలన్నీ బాపే గొప్ప దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభుని స్తుతించుదాం, ప్రభుని గణపరచుదాం. ఈ రోజు ఆయన నామమును స్తుతించడానికి, ఆయన నామమును గణపరచడానికి, ఆయన నామమును మహిమపరచడానికి ప్రభువే కారకుడయ్యాడు కనుక ప్రభుని గణపరచుదాం, ఆరాధించుదాం, స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. Hallelujah, 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 hallelujah. ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరింతవరకు ఈ ఆరాధన కార్యక్రమంలో ఆరాధనలో నీ సన్నిధి మాతో ఉంచారు తండ్రి. అయ్యా పాటల ద్వారా నీ నామాన్ని మహింపరుచుకున్నారు, ఆరాధన ద్వారా నీ నామాన్ని మహింపరుచుకున్నారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి దినమంది ప్రభా నీ సన్నిధిలో ఎవరైతే ప్రభు యొక్క అయ్యా ప్రభు యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నారో వీళ్ళందరినీ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఆరాధనకు రావడానికి అవకాశం లేనప్పటికీ నీ ప్రభు అయ్యా ఈ దినమందు ప్రభు నేను ఆరాధించడానికి, నేను గణపరచడానికి నీవు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, అయ్యా నువ్వు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా గృహాల్లో నిన్ను ఆరాధించడానికి మీరు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. బిడ్డలొక్కొక్కరిని మీరు దర్శించండి, ఆరోగ్యాలు ఇవ్వండి, బలహీనతలు లయపరచండి. ఈ వారమంతా ప్రత్యేకంగా నీ బిడ్డలు మీరు దర్శించి ఆరోగ్యాలు ఇచ్చి నీ కృపలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని కరుణించండి ప్రభా, కనికరించమని ప్రార్థిస్తున్నాం. నిశ్చయముగా నీ కను దృష్టి అయ్యా ప్రభా ఆయన మా దేశంపై మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని బాగు చేయండి, మా దేశాన్ని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశాలను ప్రభా మీరు బాగు చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ భయంకరమైన ప్రభా పరిస్థితుల్లో ప్రభా అయ్యా ప్రపంచాన్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం, ఆ దేశాన్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా ప్రభా. ఇంతవరకు నీ నామను స్తుతించాం, నీ నామాన్ని మహింపరిచి ఉండగా నువ్వు మాకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ దాసులు నిలబడి వాక్యాన్ని అందిస్తూ ఉంటుండగా అయ్యా నేరుగా మీరే మాతో మాట్లాడి అందరికీ కావలసిన వర్తమానం ఇచ్చి నీ నామాన్ని మహిమపరుచుకున్నామని, నీ నామాన్ని ఘనపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పునరుత్థాన దినమందు యూట్యూబ్ ద్వారా మీ గృహాల్లో ఉండి ఆరాధనలో పాలు పొందుతున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు స్తుతి ఆరాధన ద్వారా ప్రభు మహింపరచబడి ఉన్నారు. ఈ సమయంలో కొన్ని నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి బైబిల్ ఉన్నారు అందరూ కూడా బైబిల్ తెరవండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చదువుకుందాం. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుము,
అని అతనితో చెప్పాను. మరలా ఆయన, యాహాను కుమారుడైన సిమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యాహాను కుమారుడైన సిమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వెసరపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తల్ల వంచండి. కృపగల తండ్రి, దయగల ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. గతించిన వారమంతా నీ రెక్కల నీడను మమ్మల్ని కాచి కాపాడు భద్రపరిచి ఈ పునరుత్థాన దినమందు ప్రభువా మా గృహాల్లో ఉండి అయ్యా మేము ఆరాధిస్తుండగా మీరు ఇచ్చిన ఇక మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము చదివాం. వాక్యములో ఉండి మీరు మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడయ్యా. కావలసిన ప్రత్యేకమైన వర్తమానాన్ని ఈ లేఖనములో ఉండి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వినుచున్న ప్రతి ఒక్కరికి వినికిడి శక్తిని మీరు దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ సందర్భాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత 40 దినములు ఆయన ఆయా సందర్భాల్లో మరి కనబడుచు, దేవుని వాక్యం చెప్తుంది కదా, మొదటి అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో 3వ వచనంలో చూడగలం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యము గురించి బోధించుచు ఆయన అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. దేవుని బిడ్డలారు గమనించండి. ఇంకా మనం లేఖనాలు గమనించినట్లయితే ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయా సందర్భాల్లో ఆయన ప్రత్యక్షమైన విషయాన్ని మనం గమనించగలం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, లేఖన ప్రకారము 3వ దినముల లేపబడిను, ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను, అటుపిమ్మంట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి. తరువాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. దేవుని బిడ్డలారా, తన్ను తాను ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. తన్ను తాను సజీవునిగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రత్యక్షత మనం చూసినప్పుడు ఈ యోహాను సువార్త 21వ అధ్యాయంలో ప్రభువారు ఎక్కడ వారికి ప్రత్యక్షమయ్యారంటే తిబెరయ సముద్ర తీరమున. ఈ సముద్ర తీరానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ప్రభు? కారణం ఏంటంటే ప్రభు శిష్యులు అక్కడ ఉన్నారు. వారు ఆ రాత్రంతా కూడా చేపలు పట్టారండి. చేపలు పట్టడానికి వెళ్ళారు కానీ చేపలు పట్టలేదు. దేవుని బిడ్డలారు గమనించాను. ఇక్కడ పేతురుతో పాటు 6 శిష్యులు, అనగా మొత్తం 7 శిష్యులు ఉన్నారండి. పేతురు అంటాడు, నేను చేపలు పట్టబోతున్నానగానే మిగతా 6 కూడా ఆయనతో మేము కూడా వస్తామన్నారు. వెళ్ళారండి. కానీ ఆ రాత్రంతా ఎంత ప్రయాసపడినా వారికి అసలు చేపలు పడలేదు. ఒక్క చేప కూడా వారు పట్టలేకపోయారు. దేవుని బిడ్డలారా, వారికి మిగిలింది ఏంటంటే నిరాశ, నిరుత్సాహం. దేవుని యొక్క సన్నిధిలో గమనించండి, ఇంక తెల్లవారిపోతుంది. అయితే సూర్యోదయమగుచుండగా ప్రభువారు వారి కొరకు ఆ సముద్ర తీరానికి వచ్చారు. చూడండి దేవుని వాక్యంలో 20వ అధ్యాయము యోహాను సువార్త 20వ అధ్యాయము 4వ వచనం, సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచాను. దేవుని బిడ్డలారు గమనించండి, ఇక్కడ శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తున్నాం.
వారు వెళ్ళారు కానీ వారికి ప్రయోజనం కలగల. అది దేవుని చిత్తం కాదండి. అది దేవుని చిత్తం కాదు వారి పట్ల. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ శిష్యులను ప్రభు ఎందుకు పిలిచాడు? నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తానని 3.5 సంవత్సరాల క్రితము వారిని దేవుడు పిలుచుకున్నాడు. వారిని దేవుడు ఏరి కోరి ఎన్నుకున్నాడు. అయితే ఆ విడిచిపెట్టిన 3.5 సంవత్సరాల క్రితం విడిచిపెట్టినటువంటి ఆ వలలను, ఆ యొక్క తోనే, ఆ యొక్క వృత్తిలోనికి మరలా వెళ్తున్నారండి. దేవుని బిడ్డలారా గమనించండి, అది దేవుని చిత్తం కాదు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నీవు గమనించాలి. దేవుని చిత్తం కాదు ఏది జరిగించినా, ఏది చేసినా అది ఫలించదు. దేవుని బిడ్డలారా గమనించండి, వారు ఎన్నో రీతులుగా దేవుడు వారితో మాట్లాడాడు. ఎన్నో బాధలు వారు విన్నారు, ఎన్నో అద్భుతాలు వారు చూచారు. బహిరంగంగా అనేక ప్రజలతో ఆయన మాట్లాడడం మాత్రమే కాదు, అప్పుడు మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా శిష్యులతో ప్రభు మాట్లాడాడు. వారు విన్న బోధలు, వారు విన్నటువంటి ఆ యొక్క బోధల్ని, దేవుడు చేసిన వాగ్దానాల్ని, దేవుడు వారి పట్ల కలిగిన ప్రణాళికల్ని ఎన్నో వారికి తెలియజేశాడు. కానీ దేవుని బిడ్డలారా, ఇప్పుడు వారు మరిచిన స్థితిలో ఉన్నారు. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజున్న దేవుని వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని వాక్యాన్ని మీరు గ్రహించాలని మనం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇది లాక్డౌన్ కాలం. మరలా ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మే 3వ తారీఖు వరకు పొడిగించారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనందరం కూడా మన గృహాలకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అయితే బయటికి వెళ్తే ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినప్పుడు రేషన్కి కానీ, ఒక షాపుకి కానీ, కిరాణాకి కానీ, పొలం పనులకు కానీ, ఎక్కడికి వెళ్ళినా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని మనకు ఆదేశించారు ప్రభుత్వం వారు. కనీసం మనిషికి 1 మీటర్ దూరం ఉండాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని మనకు ఆదేశాలు ఇవ్వబడ్డాయి. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ కరోనా వైరస్ యొక్క వ్యాధి తీవ్రత చాలా తీవ్రంగా ఉంది. రోజు రోజుకి కేసులు పెరుగుతూ ఉన్నాయి. కనుక డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, అయితే ఒక సంగతి మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ కాలము ఏ కాలం అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే కాలం. అంటే మనిషికి దూరం ఉండాలి, కానీ దేవునికి మాత్రం మనం దూరం అవ్వకూడదండి. దేవునికి డిస్టెన్స్ మెయింటైన్ చేయకండి మీరు. ఇది దేవునికి డిస్టెన్స్ మెయింటైన్ చేసే కాలం కాదు ఇది. ఈ రోజున ఈ వర్తమానం వింటున్నా నీతో దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డ, నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఇప్పుడు దేవునికి దూరం అయిపోయే టైం కాదు ఇది. దేవునికి దగ్గర అవ్వలసిన సమయం ఇది. దేవునితో అనుసంధానం అవ్వలసిన సమయం ఇది. దేవునిలో లీనమవ్వలసిన సమయం ఇది. దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కనుక గమనించండి, ఈరోజు నీ యొక్క వర్తమానం వింటున్న నీవు ఈ యొక్క కాలంలో, ఎందుకంటే ఇప్పటికీ ఆల్రెడీ ఈ వారంతో 5 వారాలైందండి మనం దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేసుకుని. మనందరం కూడా ఆరాధన చేసుకునే అవకాశం మనకు లేదు. కనుక నేను నాకు చాలా విశ్వాసుల గురించి కలవరపడుతున్నాను. మరి ఎలాగున్నారో, దేవునికి దూరం అయిపోతున్నారేమో, వాళ్ళు దేవునికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారేమో, దేవుని దూరం అయిపోతున్నారనే వేదన నాకు ఉందనేదండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఎవ్వరు కూడా దేవునికి దూరం కాకండి. దేవునికి దగ్గరగా ఉండాలి. మనం దినదినము దేవుని దగ్గరగా మనం చేరిపోవాలి. మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ మనం దేవునికి దూరం అయిపోకూడదండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరూ గ్రహించాలని దేవుని నామముని మీ అందరికీ మనం చేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో గమనించండి, ఈ యొక్క శిష్యులు మనం చూసినప్పుడు వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారండి. అసలు నిద్ర లేవు, వాళ్ళకి రాత్రంతా నిద్ర లేదు. ఎంతో ప్రయాసపడ్డారో, ఏమాత్రం కూడా ప్రయోజనం కలగలేదు. కానీ దేవుని బిడ్డలారా, ఉదయకాలమున సూర్యోదయం మగుచుండగా నీతి సూర్యుడిగా ప్రభు ఆ సముద్ర తీరానికి వచ్చాడండి. దేవుని బిడ్డలారా, వారికి ప్రత్యక్షమయ్యాడు.
దేవుని వాక్యం చెప్తుంది కదా, సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెను. దేవుని బిడ్డ, నీవు నిరాశలో ఉన్నావా? నిరుత్సాహంలో ఉన్నావా? మరి అపజయంతో నీవు ఉన్నావా? దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీ పరిస్థితుల్లోనే నీ ధరిని నిలుస్తాడు ఆయన. నిన్ను విడిచిపెట్టడు. నిన్ను చేయి విడిచిపెట్టేవాడు కాదు ఆయన. నీకు ఆయన దూరంగా ఉండేవాడు కాదు. వాక్యం చెప్తుంది కదా, మరి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాడు. దేవుని బిడ్డ, ఈ రోజున ఇక మాటలు వింటున్న నీవు గ్రహించాలని మనవి చేస్తున్నాను. వారు దేవుని బిడ్డలారా, ఆ యొక్క సమయంలో వారిని ప్రభు అడుగుతున్నాడు, పిల్లలారా భోజనములకు మీ వద్ద ఏమైనా కలదా అంటే వాళ్ళంటారు, అయ్యా లేదని చెప్పారు. దేవుని బిడ్డలారా, వారితో ప్రభువు మాట్లాడుతున్నా, వారి ఎదుట ప్రభువు నిలబడినా వారు ప్రభువును గుర్తుపట్టలేదండి. వారు గుర్తుపట్టలేదు. దేవుని బిడ్డలారా, ప్రభువును గుర్తుపట్టలేదు. పేరు ఆయన పిలుస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు వారితో. మాట్లాడుతూ పిల్లరారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని పలికినా స్వరాన్ని కూడా వారు గుర్తుపట్ల. ప్రభు దగ్గరకు వచ్చాడు, వారిని ధరిని నిలిచాడు, స్వరముతో ఆయన మాట్లాడుతున్నాడు, అయినా వారు గుర్తుపట్ల. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని మాటలు వింటున్నా నీవు గ్రహించాలని మనవి చేస్తున్నాను. దేవుని స్వరాన్ని నువ్వు గుర్తించే బిడ్డగా నీవు ఉండాలి. దేవుడు నీతో ప్రత్యక్షంగా మాట్లాడుచున్నప్పుడు అనేక సందర్భాల్లో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు, దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు అని నువ్వు గ్రహించాలి. చాలా సందర్భాల్లో దేవుడు మాట్లాడినా పట్టించుకోరు. దేవుని బిడ్డలారు గమనించండి, ఈరోజు నా ఇక మాటలు వింటున్న మీరు గమనించండి, వాళ్ళు గుర్తుపట్టలేదు. పిల్లలారా భోజనముకి ఏమైనా మీ యొద్ద కలదా అన్నప్పుడు కూడా వారు గ్రహించలేకపోయారండి. దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఆ సమయంలో ప్రభు అంటాడు, మీరు ధోని యొక్క కుడి ప్రక్కన వలవేయమన్నప్పుడు వారు వలవేశారండి. వలవేయగానే విస్తారమైన చేపలు పడ్డాయి. వారు వల లాగలేకపోయారండి. దేవుని బిడ్డలారా గమనించండి ప్రియమైన వారులారా, ఇప్పుడు అక్కడ ప్రభు మాటకు వారు విధేయులయ్యారు, ప్రభు మాటకు వారు లోబడ్డారు, ప్రభు చిత్తానికి తాము అప్పగించుకున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పుడైతే వారు విధేయులయ్యారో, ఎప్పుడైతే ప్రభు మాటకు లోబడ్డారో అక్కడ అద్భుతం జరిగింది. దేవుని బిడ్డలారా, వారు లేగలేనంత విస్తారమైన చేపలు, క్రింద వచనాల్లో ఉంటుంది 153 గొప్ప చేపలు పడ్డాయండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ అద్భుతం జరిగింది. గల కారణం ఏంటంటే దేవుని మాటకు వారు లోబడ్డారు, దేవుని చిత్తాన్ని వారు నెరవేర్చారు, దేవునికి తాము అప్పగించుకున్నారు. ఇంతవరకు వారు స్వప్రయత్నాలు చేశారండి, వారు సొంత ఆలోచనతో చేశారు. దేవుని బిడ్డ, ఈరోజున దేవుని మాట వింటున్న నీవు నీ సొంత ఆలోచనలు, నీ సొంత తలంపులు ఎందుకు పనికిరావు. ఆయనకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరంటాడు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, అప్పుడు అద్భుతం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎప్పుడైతే విస్తారమైన చేపలు పడ్డాయో, పేతురు, యోహాను, ఈ శిష్యులు వీళ్ళందరూ కూడా మనం గమనించినప్పుడు ఎంతమందిలో ఎవరు ప్రభువును గుర్తుపట్టగలిగారంటే యోహాను గుర్తుపట్టగలిగాడు. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను గుర్తుపట్టగలిగాడు. యోహాను గుర్తించాడు. వెంటనే పేతురు అంటాడు, ప్రభు సుమి అనగానే వెంటనే పేతురు ఆ యొక్క సముద్రంలో దుమికేస్తాడు, వస్త్రహీనుడైనందున. దేవుని బిడ్డలారా, దుమికిన ఈదుకుంటే యేసయ్య దగ్గరికి వచ్చాడండి. దేవుని బిడ్డలారా గమనించండి, అతని డైరెక్షన్ మారలా. దేవుని బిడ్డలారా గమనించండి, మరి ప్రభు దగ్గరికి వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు ప్రభు చెంతకు వారు వచ్చారు. వాళ్ళు వచ్చే సమయానికి చేపలు పట్టుకుని, చేపలన్నీ మరి దోణిలో వేసుకుని వచ్చే సమయానికి అక్కడ ఆ సమయంలో చూడండి, దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 21వ అధ్యాయము ఎన్నో వచనం అంటే 9వ వచనం. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. దేవుని బిడ్డలారా గమనించండి, వారి కొరకు ప్రభువారు బ్రేక్ఫాస్ట్ సిద్ధపరిచాడు. అక్కడ నిప్పులు ఉన్నాయి, అంత మాత్రమే కాదు, వాటి మీద ఉంచబడిన చేపలు, రొట్టెలు. దేవుని బిడ్డలారా, వారి కొరకు ఆయన ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఆయన తల్లి ప్రేమ కలిగిన వాడండి. అయ్యో నా శిష్యులు, వారికి రాత్రంతా తిండి లేదు, నిద్ర లేదు, వారు ఆకలితో ఉన్నారు, వారిని
వారి విషయంలో ప్రభు శ్రద్ధ తీసుకున్నాడండి. దేవుని బిడ్డలారా, ఆయన పోషించు దేవుడై ఉన్నాడు. కరువులో కూడా ఆయన పోషించగలడు. దేవుని బిడ్డలారా, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును గాని ఆయన ఆశ్రయించి వానికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ గమనించండి, ఇక్కడ ప్రభువారు వచ్చిన తర్వాత వారికి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టాడు. అంత మాత్రమే కాదు, చేపలు కూడా పంచిపెట్టడం జరిగింది. ఆయనే స్వయంగా వారికి పంచిపెట్టాడు. ఆ తరువాత అన్నమాట దేవుని బిడ్డలారా, ప్రభువారు భోజనం చేసిన తర్వాత నేరుగా ఎవరితో మాట్లాడుతున్నాడంటే పేతురుతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు పేతురుని రెస్టోర్ చేయాలనే దేవుని ఉద్దేశం. తిరిగి ఆయన్ని పునరుద్ధరింపజేయాలని, నూతనపరచబడాలని దేవుడు కోరుకున్నాడండి. కనుకనే దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు నేరుగా పేతురుతో ప్రభు మాట్లాడుచున్నాడు. అసలు వీళ్ళందరూ రావడానికి గల కారకుడు ఎవరు? ఆ సముద్ర తీరానికి ఈ చేపలు పట్టడానికి అసలు కారకుడు ఎవరు? పేతురే. దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు పేతురుతో డైరెక్ట్గా దేవుడు మాట్లాడుచున్నాడు. పేతురుతో అంటాడు కదా, వారు భోజనం చేసిన తర్వాత 15వ వచనంలో యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని ప్రభు అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు అడిగాడు. అప్పుడు అంటాడు పేతురు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అంటాడు. దేవుని బిడ్డలారా, మళ్ళా రెండవసారి కూడా అడిగాడు ప్రభు. మరి రెండవసారి అడిగినప్పుడు కూడా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగు అంటాడు. మూడవసారి కూడా ప్రభు అడిగాడు. మూడవసారి అడిగేటప్పటికి వ్యసనపడి అంటాడు కదా, ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ 3 సార్లు ప్రభు అడగడానికి గల కారణం దేవుని బిడ్డలారా గమనించండి. ఒక విషయం ఏంటంటే, పేతురు ప్రభువును ఎరగనని ఎన్నిసార్లు బొంకాడండి? ప్రభువుని ఎరగనని కోడి కోయక మునుపు 3 సార్లు బొంకాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అదే పేతురు ప్రభువుని ప్రేమిస్తున్నానని 3 సార్లు అతడు చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి. మరొక సందర్భాన్ని మనం విషయాన్ని గమనించినట్లయితే, ఇక్కడ ప్రేమ అనేది మనం చూస్తున్నాము. ఈ ప్రేమ ఆదిమ గ్రీకు భాషలో 3 విధాలైనటువంటి ప్రేమలు మనం గమనించగలం. ఒక మాట ఏంటంటే ఎరోష్ అంటే శారీరక ప్రేమ. ఫిలియోస్ అనగా మరి సహోదర ప్రేమ. అగేపే అనగా అది దేవుని ప్రేమ, అది షరతులు లేని ప్రేమ. ఇక్కడ ప్రభు అడుగుతున్నాడు మొదటిసారి, నీవు నన్ను ప్రేమించుచున్నావంటే ఇతడు ఏ ప్రేమతో, గ్రీకు పదంతో కూడిన మాటతో మాట్లాడాడంటే, మరి ఫిలియో అనగా సహోదర ప్రేమతోనే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మొదటిసారి ఎలా మాట్లాడాడు అలాగే సమాధానం చెప్పాడు, రెండవసారి కూడా అదే సమాధానం చెప్పాడు. అప్పుడు ప్రభు అంటాడు, నీవు నన్ను ఫిలియోస్ అనే ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నావా, నన్ను నువ్వు ప్రేమించుచున్నావా అనగానే అప్పుడు అన్నమాట అతడు ఇచ్చిన జవాబు అగాపే ప్రేమతో కూడిన జవాబు. దేవుని బిడ్డలారా గమనించండి ప్రియమైనటువంటి వారులారా, ఈ అగాపే ప్రేమ ఇది షరతులు లేని ప్రేమ, ప్రాణం పెట్టే ప్రేమ. అటువంటి ప్రేమతోనే ప్రభు మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమను మన పట్ల వెల్లడిపరిచాడండి. ఏమండి, ఈరోజున దేవుని మాటలు వింటున్న మనం గమనించుదాము. ఇక్కడ పేతురును అడుగుచున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? దేవుని బిడ్డలారా గమనించండి, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుచున్న ప్రభు ముందు మనలను ప్రేమించాడు, తన ప్రేమను మన పట్ల వెల్లడిపరిచాడండి. మనం ఇంకనూ పాపులమేటగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవుని బిడ్డలారా ఆయన ప్రేమామయుడై ఉన్నాడండి. ఆయన ప్రేమను మన పట్ల వ్యక్తం చేశాడు. మన కొరకు ఆయన బలైపోయాడు, తన ప్రాణాన్ని మన కొరకు అర్పించుకున్నాడు. దేవుని బిడ్డలారా మన శాపం నుండి మనల్ని విడిపించి మనకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు.
ఈ రోజున దేవుని సందులో గమనించాలని మనం చేస్తున్నాను. దేవుని ప్రేమ షరతులు లేనిదండి. తర్వాత ఆయన ప్రేమ మారదు. మనుషులు మారిపోతారు, మనుషులు ప్రేమ మారిపోతుంది, కానీ దేవుని ప్రేమ చలనము లేనిది. దేవుని బిడ్డలారా, అందుకే ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా, శాశ్వతమైన ప్రేమతోనే నేను ప్రేమించుచున్నాను, విడువకని ఎడల కృప చూపుచున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి. మరి ఇర్మియా గ్రంథంలో దేవుని యొక్క సన్నిధిలో 3వ అధ్యాయము మరి 3వ వచనం చూచినట్లయితే 3వ లైన్లో శాశ్వతమైన ప్రేమతోనే నేను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుని ప్రేమ ఎటువంటిదండి? శాశ్వతమైనది. ఆయన ప్రేమ శాశ్వతమైంది. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఈ రోజున మనము ఈ విధంగా ఉండగలిగామంటే, మనం క్షేమంగా ఉన్నామంటే దేవుని కృపే. దేవుని బిడ్డలారా, ఆయన మన పట్ల శాశ్వతమైన ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు, విడివకమైన ఎడల కృప చూపుచున్నాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం వింటున్న నీతో దేవుడు మాట్లాడుచుంటుండగా వాక్యాన్ని గ్రహించాలని మనం చేస్తున్నాను. దేవుడు ప్రేమమయుడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు, ప్రేమ స్వరూపి. ఈ రోజున ఆయన బిడ్డలైన మనము దేవుని ప్రేమించేవారిగా మనం ఉన్నామా? దేవుని ప్రేమించేవారిగా ఉన్నామా? ఆయన ప్రేమ ఎంత గొప్పదండి! ఆయన ప్రేమ అపారమైనది. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ అవధులు లేనిది. దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే దేవుని ప్రేమ నుండి అసలు మనిషి నుండి ఎడబాపేది ఏదంటాడు లేఖనాల్లో. అందుకే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారు ఎవరు అంటాడు దేవుని వాక్యంలో. చూడండి దయచేసి, రోమిలకు రాసిన పత్రికలో దేవుని మాట మనం చూడగలం. 8వ అధ్యాయము దేవుని బిడ్డలారా 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపదండి. అటువంటి ప్రేమ మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో గమనించండి. అందుకని ప్రభువా, ఏ పరిస్థితులైనా నేను నిన్ను సేవిస్తూనే ఉంటానంటాడు అనుక్షణము. అందుకే భక్తుడు అంటాడు కదా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్నుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్నుడా, పునరుత్నుడా పరిశుద్ధుడా, పునరుత్నుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్నుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్నుడా. అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, కరువైనా ఖడ్గమైనా, కరువైనా ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్నుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్నుడా, పునరుత్నుడా పరిశుద్ధుడా, పునరుత్నుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్నుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్నుడా. శ్రమలైనా హింసలైనా, శ్రమలైనా హింసలైనా, రాబోవునవైనా ఉన్నవైనా, రాబోవునవైనా ఉన్నవైనా, మరణమైనా జీవమైనా, మరణమైనా జీవమైనా,
అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా పునరుత్థానుడా పరిశుద్ధుడా పునరుత్థానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. Praise the Lord. దేవుని బిడ్డలారా, ఈరోజు యొక్క వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుచున్నాడు. దేవుని వాక్యాన్ని మీరందరూ గ్రహించాలని మనం చేస్తున్నాను. దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? ఏ పరిస్థితి కూడా మనల్ని ఆయన ప్రేమ నుండి ఎడబాపేది కాదండి. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని గ్రహించండి. దేవుని యొక్క సన్నిధిలో మనం చూచినట్లయితే, అందుకే కదా పేతురుతో ప్రభు అంటున్నాడు, మరి వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఈరోజు దేవుణ్ణి ప్రేమించే వారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు మరి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము మరి 3వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ లేఖనాలు మనం చూడగలమండి. దేవుని బిడ్డలారా, 4వ వచనం, ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా అద్వితీయుడని యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితో నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలెను. దేవుని బిడ్డలారా, దేవుని ఎలా మనం ప్రేమించాలి? మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన మనం ప్రేమించే వారిగా ఉండాలండి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ప్రేమించే వారిగా ఉన్నామా? లేక దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉన్నామా? ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డ, ఎఫెసీ సంఘాలతో కొత్త దేవుడు అంటాడు కదా ప్రకటన గ్రంథంలో, ఆ ఎఫెసీ సంఘం అయితే మొదటి ప్రేమను వదిలేశారు. చూడండి, దేవుని వాక్యాన్ని మనం గ్రహించుదాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయాన్ని చూసినప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ మనము మరి ఆ ఎఫెసీ సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ అంటాడు కదా, లేఖనాలు మనకు తెలియజేస్తుండగా 2వ అధ్యాయం 4వ వచనము, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నీవే స్థితిలో పడితువో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ క్రియలను చెయ్యము. దేవుని బిడ్డ గమనించండి, మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. దేవుని సంఘమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. మొదట్లో ఉన్న ప్రేమను వదిలిపెట్టవేమో, దేవునిలో మొదట్లో ఉన్నటువంటి ఆత్మీయతను కోల్పోయేవేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఎన్నో బోధలు విన్నావు నీవు, ఎన్నో సభల్లో పాలు పొందావు, ఉపవాస కూటాల్లో పాలు పొందావు, ఆరాధనలో పాలు పొందావు, దేవుని మాటలు విన్నావు, అనేక రీతులుగా నువ్వు బలపడ్డావు, అనేక రీతులుగా దేవుడిని దర్శించాడు. నీ కుటుంబ జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. అయినప్పటికీ దేవుని కార్యాలను మరిచిన స్థితిలో ఉన్నావేమో. దేవుని వర్తమానాలు విన్నావు నీవు, అనేక రీతులుగా నువ్వు బలపడ్డావు. అయితే దేవుని ప్రేమకు నువ్వు దూరం అవుతున్నావు. ఈ సమయంలో దూరం అవ్వడానికి వీల్లేదు. దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా నీవు ఉండాలి. దేవుని ప్రేమించే బిడ్డగా నీవు ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆనాడు పేతును అడిగిన ప్రశ్నే ఈరోజు దేవుడిని అడుగుచున్నాడు. ఈరోజు దేవుడి యొక్క సన్నిధిలో ఈ ఆరాధనకు వచ్చిన ఆరాధనలో పాలు పొందుతున్న నిన్ను ప్రభు అడుగుచున్నాడు, నీవు దేవుని ప్రేమించుచున్నావా? దేవుని బిడ్డ, దేవుని సంగమా, ఈరోజు యొక్క వాక్యాన్ని గ్రహించి నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఈరోజు పరీక్షించుకోవాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు మనలను పరీక్షిస్తున్నాడండి. చూడండి, అపోస్తుల మరి ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 3వ వచనం ఉంటుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఎలయనగా మీరు మీ దేవుడని యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నటకు మీ దేవుడని యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు ఆయన పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో ప్రేమిస్తున్నారో లేదని ఆయన పరీక్షించుచున్నాడు. ఈరోజు నేను పరీక్షిస్తున్నాడు దేవుడు. దేవుని ప్రేమించే బిడ్డగానే ఉన్నావా? లేకపోతే దేవునిలో నీకు దేవుని ప్రేమించే స్థితిలో నీవు దిగజారిపోయిన స్థితిలో ఉన్నావేమో. దేవుని పట్ల ఉన్న మొదటి ప్రేమని వదిలేసావేమో. ఆత్మీయతలో నువ్వు దిగజారిపోయావేమో. ఈరోజు ఈ యొక్క వర్తమానం వింటున్నా నీ జీవితంలో పరీక్షించుకో.
నువ్వు తిరిగి నూతనపరచబడాలి, తిరిగి నువ్వు ఉజ్జీవపడాలి. ఆరాధనకు రాకపోయినా, తోటి విశ్వాసాలు నీతో కలిసి లేకపోయినా, దైవజనుల దగ్గరలో లేకపోయినా, కలిసి ఆరాధన చేసే అవకాశం లేకపోయినా, దేవుని యొక్క సన్నిధిలో నీవు అనుదినము కూడా ప్రభువుతో గడుపుతూ, ప్రభుతో సహవాసం చేస్తూ, ప్రతి దినము కూడా ఎక్కువ సమయం వాక్యం చదువుతూ, ఎక్కువ సమయం ప్రార్థన చేస్తూ దేవునితో సన్నిహితంగా గడిపే కాలం ఇది. నేను ముందుగానే చెప్పాను కదా, ఇది దేవునికి డిస్టెన్స్ చేసే కాలం కాదు. ఇది దేవునితో డిస్టెన్స్ మెయింటైన్ చేసే కాలం కాదు. ఇది దేవునితో సహవాసం చేసే కాలం ఇది. మరి ఆ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదన్నాడు ప్రభు. ఎందుకంటే ఆమె ఎక్కడ కూర్చుంది? యేసు పాదాల చెంత కూర్చున్నది. దేవుని బిడ్డ, ఈరోజు ప్రభువుతో మనం ఉండాలి, ప్రభువుతో మనం సహవాసం చేయాలి. వ్యర్థమైన వాటి మీద మన మనసు ఉండకూడదండి. అనవసరంగా వ్యర్థంగా ఎక్కువ సమయం టీవీ దగ్గర కూర్చుని వ్యర్థమైన వాటిని చూస్తూ, లేకపోతే స్మార్ట్ ఫోన్ పట్టుకొని వ్యర్థమైన వాటిని చూస్తూ సమయాన్ని నాశనం చేసుకోవద్దు, ఆత్మీయతను పాడు చేసుకోవద్దు. దేవుని సందులో ఎక్కువ సమయం దేవునితో గడపండి. ఈ కాలంలో ఎక్కువ సమయం ప్రభుతో సహవాసం చేయండి. దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలని మనము చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రభువారు ముమ్మారు ప్రభువు అడుగుతున్నాడు పేతుర్ని, వీరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమించుచున్నావా? దేవుని బిడ్డలారా గమనించండి. మరి అలాగ ప్రశ్నించినప్పుడు మరి సీమోను పేతురు చెప్పిన సమాధానం మనం విన్నాం. దేవుని బిడ్డలారా, అయితే గొప్ప బాధ్యతను మరి ప్రభువు పేతురుకు అప్పగిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మొదటిగా అంటాడు కదా, మొదటి సమాధానం చెప్పినప్పుడు మొదటిసారి ఏమంటాడంటే, నా గొర్రెలను గొర్రె పిల్లలను మేపు అంటాడు. రెండవసారి సమాధానం చెప్పినప్పుడు నా గొర్రెలను ఖాయమంటాడు. మూడవసారి నిన్ను ప్రేమించుతున్నానని చెప్పినప్పుడు నా గొర్రెలను మేపమనే బాధ్యత పేతురుకు దేవుడు అప్పగించాడు. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ప్రభుని ఎరగననే బొంకిన వాడే ఇప్పుడు ఒక నూతనమైన తీర్మానంతో అతడు రెస్టోర్ అయ్యాడు. దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఆ తరువాత మనందరం ఎరుగుదము, ప్రభువారు పరలోకానికి ఆరోహణమైన తరువాత ఆయన ఆరోహణం కాకముందు కొన్ని విషయాలు ఎవరికి బోధించి, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టమన్నప్పుడు పేతురు, మిగతా శిష్యులు, ప్రభు తల్లైన మరియా, ఇంకా కొంతమంది స్త్రీలు, అనేక మంది మొత్తం 120 మంది మేడగది మీద చేరి వారు ఎడతెగక ప్రార్థన చేశారు. తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టారు. దేవుని బిడ్డలారా, పెంతెకొస్తు దినమున దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు వారి మీద కుమ్మరించబడినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడారు. దేవుని బిడ్డలారా, ఇలాగ వారు స్వభాషల్లో మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న పట్టణస్థులు వీరు కొత్త మద్యం తాగారు అనుకున్నారు. కానీ అయితే ఆ సమయంలో పేతురు లేచి నిలబడి పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని వాక్యాన్ని బోధించాడండి. లేఖనాలు ఎత్తి చూపించాడు. ఎప్పుడైతే ఆత్మపూర్ణుడై వాక్యాన్ని బోధించాడో, దేవుని బిడ్డలారా, పేతురు వాక్య సందేశం ద్వారా, ఒక్క సందేశం ద్వారా 3000 మంది రక్షణ పొందగలిగారు. దేవుని బిడ్డలారా గమనించండి. ఆ తర్వాత ఘనమైన పరిచర్య పేతురు చేశాడండి. అపోస్తుల కాలం 1వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు పేతురు చేసిన పరిచర్యలు మనం చూస్తాం. అపోస్తుల కార్యాల్లో 1 నుండి 9 వరకు పేతురు పరిచర్య, 9వ తర్వాత మరి 10వ అధ్యాయం నుండి ఆఖరు 28వ అధ్యాయం వరకు పౌలు పరిచర్యలు చూస్తాం. ఈ మొదటి 9 అధ్యాయాల్లో పేతురు పరిచర్య మరి మనం గమనించగలము. దేవుని బిడ్డలారా, ఘనమైన సేవ ప్రభు కొరకు చేశాడు, ప్రభు కొరకు నిలబడ్డాడు. దేవుని బిడ్డలారా గమనించండి. అయితే చివరిగా ప్రభు కొరకు అతడు హతసాక్షి అయిపోయాడు. ఈ రోజున దేవుని బిడ్డ, దేవుని మాటలు వింటున్న మనతో ప్రభు మాట్లాడుచున్నాడు. పేతురును అడిగిన ప్రశ్నే ఈ రోజున మనల్ని అడుగుచున్నాడు. నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని బిడ్డ, లోకాన్ని కాదు మనం ప్రేమించవలసింది, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మరి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం అంటాడు కదా, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు.
లోకములో ఉన్నదంతయు, శరీరాశయు, నేత్రాశయు, జీవబడంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశలు గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనం ప్రేమించవలసింది లోకాన్ని కాదు, లోకములో ఉన్న వాటిని కాదండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున మనం ప్రేమించవలసింది దేవుణ్ణి. ఎందుకంటే ఈ లోకంలో ఉంది ఏంటండి, శరీరాశ, నేత్రాశ, జీవడంబం, ఇవన్నీ వివరించాలంటే సమయం సరిపోదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా, లోకము దాని ఆశలు ఏమైపోతాయి, గతించిపోతాయి. కానీ ఎవరు నిరంతరం నిలుస్తారంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు, దేవుని చిత్తాన్ని జరిగించేవారు నిరంతరం నిలుస్తారు. ఈరోజున దేవుని బిడ్డ, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం ఉండాలి. ఒక విషయం ఏంటంటే, ఆయన ప్రేమిస్తున్నామని మన మాటతో చెప్తే కాదు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించేవారు ఎలా ఉంటారో దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని వాక్యాన్ని చూద్దాం. మరి దేవుని యొక్క సన్నిధిలో యోహాను సువార్త, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం గ్రహించినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం, 14వ అధ్యాయం 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అంటే దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని ఆజ్ఞలు గైకుంటారు. ఇంకా క్రింద వచనం ఉంటుంది కదా దేవుని బిడ్డలారా, 24వ వచనం, నన్ను ప్రేమింపిన వాడు నా మాటలు గైకొనడు. అంటే ఎవరు దేవుని ప్రేమిస్తారో వారు దేవుని మాట వింటారు, దేవుని వాక్యాన్ని గైకొంటారు, దేవుని మాటను వింటారండి. ఆయన మాట ప్రకారంగా నడుచుకుంటారు. దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన ప్రేమించరో వారు ఆయన ఆజ్ఞలు గైకొనలేరండి. దేవుని బిడ్డలారా, సౌలు రాజు దేవుని ఆజ్ఞను గైకొనలే, దేవుని మాటకు లోబడలేదండి, దేవుడు చెప్పింది చేయలేదు. అందుకని అంటాడు, బల్లర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దేవుని మాట వినలేదండి, దేవుడు ఆజ్ఞాపించింది చేయలేదు, దేవుడు ఆజ్ఞాపించింది నెరవేర్చలేదు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని మాటలు వింటున్నా, నీతో దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుడు చెప్పింది చేస్తున్నావా? దేవుని మాటకు నువ్వు లోబడుతున్నావా? వెళ్ళొద్దన్న చోటకు వెళ్ళకుండా ఉండగలుగుతున్నావా? చేయొద్దన్న చేయకుండా ఉండగలుగుతున్నావా? దేవునికి ఇష్టం కాని కార్యాలు నువ్వు చేస్తున్నావేమో, దేవునికి ఇష్టం కాని జీవితం నువ్వు జీవిస్తున్నావేమో. ఈరోజు దేవుడితో మాట్లాడుచున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో గమనించు, ఆయన ఆజ్ఞ మనం లోబడాలి, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. వాక్య ప్రకారమైన జీవితం మనలో ఉండాలండి. ఎక్కడ కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా దేవుని మార్గంలో నడుచుకుంటూ ప్రభు కొరకు మనం జీవించాలి. దేవుని యొక్క సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆనాడు పేతురును అడిగిన ప్రశ్నే నిన్ను ప్రభు అడుగుచున్నాడు. నీ ప్రేమ ఏమైపోయింది దేవునిలో? దేవునిలో నువ్వు ప్రేమను వదిలేసావేమో, దేవునికి దూరం అయిపోయావేమో. దేవుని మరి ఆ సందర్భాన్ని ఇంకా ముందు చూస్తే, పేతురు అసలు మొదట్లో ప్రభువారు సిలువ వేయబడినప్పుడు అండి, పేతురు దూరం నుండి వెంబడించాడండి. కానీ ఎప్పుడైతే పెంతెకొస్తు అనుభవం పొందుకున్న తర్వాత పేతురు ప్రభుని వెంబడించట్లో వెనుక తీయలేదు, ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదండి. దేవునికి సంపూర్ణంగా అగాపే ప్రేమతో ప్రభుని ప్రేమించాడు. ప్రాణాన్ని పెట్టి ప్రేమతో ప్రేమించి దేవుని కొరకు సంపూర్ణంగా సమర్పణ చేసుకొని దేవుని కొరకు నిలబడ్డాడు అపోస్తుడైన పేతురు. దేవుని బిడ్డ, ఈరోజు అగాపే ప్రేమ, అటువంటి ప్రేమ మనలో కావాలండి. పై ప్రేమ కాదండి. ఈరోజున అటువంటి ప్రేమతో ప్రభుని ప్రేమించే వారిగా మనం ఉండాలి. అది మనకు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ. దేవుని ప్రేమించడం అనేది మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ. దేవుని బిడ్డ, మనం ఎలాగున్నాం ఈరోజు? ఆయన ప్రేమించే బిడ్డలుగా మనం ఉన్నామా? దేవుని సందులో పరీక్షించుకుందాం. ఎక్కడ దయచేసి మీరెవ్వరూ కూడా దేవునికి దూరం అవ్వద్దండి. దేవునికి దయచేసి దూరం కావద్దు. మీరు దేవుని అనుక్షణము కూడా, అందుకని దినదినము యేసుకు దగ్గరగా చేరుతా అంటాడు భక్తుడు. దినదినము మనకు రోజులు గడిచే కొలది, లాక్డౌన్ పొడిగించే కొలది మనం ఏమవ్వాలి? దేవునిలో దగ్గరైపోవాలండి, దేవునికి సన్నిహితులం అయిపోవాలి. ఎక్కడ మనం దేవునికి దూరం కాకూడదు. దేవుని బిడ్డ, యొక్క వర్తమానం వింటున్న నీ ఆత్మీయ జీవితంలో దేవునిలో మనం ముందుకు సాగిపోదాం. దేవుని ప్రేమించేవారుగా మనం ఉందాం. దేవుని బిడ్డలారా, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుకని అతని గర్భచ్చేతను, అతను నన్ను ప్రేమించుచున్నాడు. 91వ కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది. దేవుని బిడ్డలారా గమనించండి. మరి దేవుడిని ప్రేమించే వారి గురించి
లేఖనాలు మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా 91వ కీర్తనలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారు గమనించండి 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. దేవుని ప్రేమించే వారిని దేవుడు తప్పిస్తాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో అనేక పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు మనల్ని కాపాడి మనల్ని నడిపించి మనకు జీవితంలో కాపాడే దేవుడిగా ఉన్నాడు కనుక ఆయన్ని ప్రేమించే వారిగా మనం ఉందాం. ఆయన్ని ప్రేమించే విషయంలో మనము దిగజారిపోవద్దని దేవుని నామని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేయదాము. స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ తల్ల వంచండి. దేవుని బిడ్డ, ఆనాడు ప్రభు శిష్యుడైన పేతురును అడిగిన ప్రశ్నే ఈ పునరుత్థాన దినమందు ఈ 2020 సంవత్సరంలో నిన్ను ప్రభు అడుగుచున్నాడు. ఒకవేళ నీవు దేవునిలో దూరం అయిపోయావేమో, నీకు మొదట ఉండిన ప్రేమని విడిచిపెట్టావేమో, నువ్వెంత ఆత్మీయంగా ఉండే బిడ్డవు, ఎంత ఆసక్తిగా దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేసిన బిడ్డవు, దేవుణ్ణి ఎంతగానో ఎదిగిన బిడ్డవు నీవు. ఒకవేళ నీవు దేవుని దూరం అయిపోతున్నావేమో, నీ భక్తి తగ్గిపోతుందేమో, నీ ప్రార్థన జీవితం తగ్గిపోతుందేమో, నీ ఆత్మీయత తగ్గిపోతుందేమో, నీవు దేవుడికి దూరం అయిపోతున్నావేమో. అందుకే నీ దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డ, పరిస్థితులు తారుమారు కావచ్చు, పరిస్థితులు ఎంత తారుమారైనా, ఎటువంటి పరిణామాలు ఏర్పడినా, దేవుడి విషయంలో అయితే దేవుడైతే మళ్ళీ విడిచిపెట్టేవాడు కదా. ఆయన శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. నీవు నమ్మదగిన వాడమైనప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు ఆయన. దేవుని బిడ్డ, ఈరోజు ఆయన ప్రేమించే బిడ్డగా నువ్వు ఉన్నావా? తిరిగి నువ్వు నూతన పరచబడాలి. అయ్యా, నేను నీకు దూరం అయిపోతున్నానయ్యా, ఆత్మీయతలో నేను దిగజారిపోతున్నానయ్యా, నన్ను మన్నించయ్యా. ఇక నుండి నీతో సన్నిహితంగా గడుపుతాను, ఇక నుండి సన్నిహితంగా నీళ్ళు సాగిపోతానయ్యా, మరి వలె ఉత్తమమైన దాన్ని నేను ఏర్పరచుకుంటాను, నీ సదాల చెత్త నేను గడుపుతాను తండ్రి అని దేవుని సన్నిధిలో తనమని తీర్మానం చేసుకోండి. నా పూర్ణాత్మతో నా పూర్ణ శక్తితో అయ్యా నిన్ను ప్రేమిస్తానని తీర్మానం చేసుకోండి. దేవుని బిడ్డలారా, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, నన్ను ఇంతవరకు ఆదుకున్నావు, నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నా పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్, నా పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా, ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా, అయ్యా నన్ను చూచవే వందనమయ్యా, అయ్యా నన్ను చూచవే వందనమయ్యా. నా పూర్ణ మనసుతో ఆరాధితున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్,
నా పూర్ణ మనసుతో ఆరాధితున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆమె ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవి వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవి వందనమయ్యా. స్వస్థపరచవి వందనమయ్యా. నన్ను స్వస్థపరచవి వందనమయ్యా. నా పూర్ణ మనసుతో ఆరాధితున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. నా పూర్ణ మనసుతో ఆరాధితున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్, ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్, ఆసక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధితున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. నా పూర్ణ మనసుతో ఆరాధితున్, ఆమె పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఓ ఆరాధన 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 ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేద్దాము. కృపగల తండ్రి దయగల ప్రభువా, ఈ పరిశుద్ధ నామమునకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఆనాడు పేతురుని ప్రశ్నించిన నీవు ఈరోజు మాతో మాట్లాడవయ్యా. నిన్ను ప్రేమించేవారిగా నీ ప్రేమను వదిలి ప్రభువా ఎవ్వరు కూడా నీకు దూరం కాకుండా ఆత్మీయతలో దినదినము నీకు దగ్గర అవుతూ నీలో సాగిపోయే అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ఈ వాక్యం అందరూ హృదయాలు మీరు ఫలింపు చేయండి అయ్యా. నీకు వందనాలు తండ్రి. అలానే భయంకరమైనటువంటి ఈ కరోనా వైరస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రపంచవ్యాప్తంగా వెలవెల్లాడుచుంటుండగా ఈ వైరస్ తెగులు యొక్క ప్రభువు నాయన ఇది రూపుమాపబడ్డానికి నువ్వు గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాము. ఈ తెగులు ఆగిపోయినట్లుగా నీ కార్యం జరిగించయ్యా. మా దేశాన్ని కూడా నీ కృపాస్తాలతో భద్రపరచు నాయన. మా దేశ ప్రధాని గారిని నీ కృపాస్తాలతో భద్రపరచండి. ముఖ్యమంత్రులను కృపలో భద్రపరచండి దేవా. అయ్యా, ఎంతగానో ప్రయాసపడుతూ పరిచయం చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, హెల్త్ డిపార్ట్మెంట్ వారిని, ఎవరెవరైతే వారి గృహాలు విడిచి వారి కుటుంబాలు విడిచి ప్రయాసపడుతున్నారో పరిచయం చేస్తున్నారో వారికి ఆరోగ్యాలు ఇచ్చి కాపాడి వారిని కృపాస్తాలతో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, నీకు వందనాలు చేస్తున్నాం. ఈరోజు ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. ఈ వారమంతా ఈ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా వచ్చాడు తండ్రి. అల్లే ప్రభువా, వారు ఏ బాధల్లో ఉన్నారో, ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ సమస్యలు ఉన్నారో వారి పరిస్థితులన్నింటి వారిని విడిపించిదేవా. రోగులైతే వారిని ముట్టి మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. వారికి విడుదల మీరు కలుగు చేయండి. అల్లే విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం దేవా. వారు కొన్ని కాపుదలు దయచేయండి తండ్రి. వారు ఇండియా తిరిగి వచ్చే వరకు, వారి స్వదేశానికి వచ్చే వరకు నీ కాపుదల భద్రత వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ భయంకరమైన దినాల్లో నీ బిడ్డ అందరికీ కూడా నీ సన్నిధి తోడువచ్చండి. నీ కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము సన్నిధి ఇప్పుడు వచ్చిన అనుకున్నాం లోకంలో పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.